వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఈ ఇంట్లోనే ఉండి ఖాళీగా కూర్చునే బదులు మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, ఏదో రకంగా ఉపయోగపడుతుందన్నమాట. సో చూడండి, చిన్నపిల్లలు వేసుకునే కుల్లాలన్నమాట. చూడండి, ఈ కుల్లాలని ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలనేది ఈ వీడియో. ఆల్రెడీ నేను ఒక కుల్లా అనేది కుట్టేశాను, చూస్తున్నారు కదా. కాటన్ క్లాత్ అనమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా శారీస్, వాళ్ళ శారీస్ తోటి ఇలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శారీ అనమాట. కాటన్ది ఇది. సో ఈ కాటన్ది అంచు వస్తుంది కదా పైన కింద, ఈ అంచుని తీసేసి మనకు కరెక్ట్గా 9 ఇంచెస్ 7 ఇంచెస్ ఇలా పొడవుతో ఇలా నిలువుగా శారీకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూసిన విధంగా కట్ చేయాలి. ఈ వెడల్పు అనేది బాబు మన చిన్న పిల్లలు వాళ్ళ ఫస్ట్ మంత్ అనుకోండి, పుట్టిన ఫస్ట్ నెల అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. 5 మంత్స్ అయితే మనకు వాళ్ళ హెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టేసుకోవాలి. సో వెనకకు మనము ఈ కుచ్చులన్నిటికీ అటాచ్ చేయడానికి వెనకకు ఒక స్క్వేర్ షేప్లో మనము క్లాత్ అనేది ఇలా కొంచెం మందపాటిగా ఉండేటట్టు మూడు స్క్వేర్ షేప్లా క్లాత్ని అనేది ఇలా మలిచేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో సేమ్ కలర్ దారం అనేది మిషన్కి ఎక్కించేసుకొని మీకు ఈ వీడియోలో వివరంగా ఈ కుళ్ళ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. చూడండి, దారం అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కుళ్ళ పార్ట్ని ఆ చివరల ఈ చివరల ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో అందరూ ఇలా పెద్దవాళ్ళ క్లాత్లే కుట్టాలా అంటే అలా ఏం లేదండి. మనము బ్లౌజ్ పీస్లు, కాటన్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా కొత్తవి, అవి కొనుకొచ్చి ఈ కాటన్ బ్లౌజ్ పీస్లు కూడా కుట్టచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, 2 చివరల నేనైతే ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్కి ఏదైనా ఒక సైడ్ ఇలాగే ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. మొత్తం ఒక చివర నుంచి ఇంకొక చివరలో ఇలా ఫోల్డ్ చేయాలి. మొత్తం త్రీ సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసాను. సో ఇలా వేసేసిన తర్వాత కుచ్చులు అనేటివి కుళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుచ్చులు పెడతారు. నేనైతే చూసారు కదా స్టార్టింగ్లో పట్టీల కుచ్చులు అనేటివి పెట్టానన్నమాట. చిన్నపిల్లల స్కూల్ డ్రెస్లకు కిందికి ఇలా పట్టీలు ఉంటాయి కదా, ఆ పట్టీల కుచ్చులు అనేటివి పెట్టాను. కుచ్చులు అనేటివి ఒకే సైడ్ పెడితే ఒక రకంగా లుక్ వస్తుంది. నేనైతే పట్టీల కుచ్చులు పెట్టాలన్నమాట. సో కుళ్ళకు లుక్ రావాలంటే ఇలా పట్టీల కుచ్చులు పెడితేనే చూడడానికి బాగుంటుంది. సో ఇలా కుట్టేసిన తర్వాత కుళ్ళకు మిడిల్లో మనము చిన్నపిల్లలకు పట్టులంగా కుట్టిన తర్వాత మిడిల్లో ఒక కుట్టు అనేది వేసుకుంటాం కదా, హైట్ తక్కువ కావడానికి, ఒకవేళ పెరిగితే ఆ కుట్టు విప్పేయడానికి. సో దీనికి కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక కుట్టు అయితే పెట్టుకోవాలి. కుళ్ళకు చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది, అది కూడా ఒక కుచ్చులాగా వస్తుందన్నమాట. సో హెడ్ అనేది ఎక్కువైనాక దీన్ని ఈ కుట్టు లాగేస్తే కుళ్ళ అనేది వాళ్ళకు పెద్దగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే 1 మంత్ బేబీకి కుళ్ళ సరిపోయే విధంగా కుడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. 1 ఇంచ్ కంటే తక్కువ, 1/2 ఇంచు అలా కుట్టేశాను. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా పట్టీ పెట్టుకోవాలన్నమాట. ఒక కుచ్చు ఒక సైడు, ఇంకొక కుచ్చు రివర్స్, దానికి రివర్స్లో ఇలా పట్టీ మాదిరిగా. మీకు అర్థమైంది అనుకుంటా. స్కూల్ డ్రెస్లో గర్ల్స్కి ఉంటాయి కదా, మిడ్డీలకు ఫ్రాక్స్కి పట్టీల్లాగా ఉంటాయి కదా, సో అలా పెట్టుకోవాలన్నమాట కుచ్చులు. ప్రతి పట్టీ సేమ్ లెంత్లో ఉండాలి. ఒక పట్టీ పెద్దగా, ఒక పట్టీ చిన్నగా ఉండకూడదు. నేనైతే 1 ఇంచ్ క్లాత్ అనేది మలిచేసాను. పైకి మలిచినప్పుడు 1 ఇంచ్, కిందికి మలిచినప్పుడు 1 ఇంచ్, సేమ్ మెజర్మెంట్స్తో ఈ పట్టీ అనేది మలచాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుంటే కూడా మనకు చూడడానికి ఒక పట్టీ పెద్దగా అనిపిస్తుంది, చూడడానికి ఇంకో పట్టీ చిన్నగా అనిపిస్తే అసలు బాగోదన్నమాట. సో వీడియోలో చూస్తున్న విధంగా పట్టీలు అయితే పెట్టేసుకోండి. ఇలా పట్టీ పెట్టేసుకున్న తర్వాత
నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను కదా, స్క్వేర్ షేప్లో త్రీ లేయర్స్లో ఒక క్లాత్ అయితే కట్ చేశాను కదా. సో ఆ క్లాత్కి ఈ ఇంకొక సైడ్ క్లాత్, ఈ కుళ్ళకు ఇంకో సైడ్ క్లాత్ అనేది కుచ్చులు పెట్టేసుకుంటూ కుట్టేసేయాలి. సో ఇప్పుడైతే ఇది చూడండి, పట్టీలు అయితే పెట్టేశాను. ఇలా పట్టీలు మొత్తం చివరి వరకు పెట్టేసి దారం అనేది కట్ చేసుకొని, ఇప్పుడు ఈ పట్టీ పైన మనకు కుళ్ళ కట్టడానికి కావాలి కదా, కుళ్ళ కట్టడానికి ఇలా ఈ క్లాత్ అనేది పొడుగా తీసేసుకొని దీన్ని 2 సైడ్స్ మలిచేసుకొని, చూస్తున్నారు కదా, దీన్ని ఇలా మలిచేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకొని ఈ పట్టీని ఇదే కుళ్ళ పైన కట్టడానికి, బేబీకి కడతాం కదా మనము, సో కట్టడానికి ఈ పట్టీల పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా కుట్టడం నేర్చుకోండి, చాలా ఈజీ అండి. మనకు బయట వాళ్ళు ఎవరైనా కుళ్ళలు కుట్టమన్నా కానీ ఒక కుళ్ళకు 50 అలా తీసుకోవచ్చు. మీరు కుట్టే ఏరియాని బట్టి మనం రేటు కూడా చెప్పచ్చు అన్నమాట. సో చూడండి, ఇలా ఈ పట్టీకి ఒక చివరలా ఇలా కుట్టేసి రఫ్ ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. దారం అనేది ఊడొస్తుంది అనమాట, ఒక్కసారికి వదిలేయద్దు, రఫ్ ఇచ్చుకోవాలి. కరెక్ట్గా పట్టీల షేప్ అనేది పోకుండా కరెక్ట్ చూసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టీనైతే కట్టడానికి ఈ దారాన్ని డోరీ అయితే కుట్టేసేయాలన్నమాట. సో ఈ 2 చివరల రఫ్ అనేది ఇచ్చుకోవాలి. సో 2 సైడ్స్ ఇలా నేనైతే స్టిచ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, పట్టీలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఎంత బాగా కనిపిస్తున్నాయి పట్టీలు. చిన్నపిల్లల పట్టు లంగాలకు కూడా మనం ఇలాగే కుట్టుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. కుళ్ళ కూడా చూడడానికి ఎంతో అందంగా అనిపిస్తుంది. సో చూసారు కదా, సో మొత్తానికి కుళ్ళ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరి పార్ట్, ఇది మెయిన్ అన్నమాట, ఇది ఈ కుళ్ళకు ఎండింగ్ పాయింట్. సో ఈ స్క్వేర్ షేప్లో కట్ చేశాను కదా, మనకు ఈ కుళ్ళను రివర్స్లో కుట్టు పెట్టుకోవడానికి ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఈ ఒక కార్నర్ ఉంది కదా స్క్వేర్లో, ఒక కార్నర్, ఆ కార్నర్కి ఇది ఇలా పెట్టేసుకొని, చూస్తున్నారు కదా, మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టేసుకొని ఒక కార్నర్ నుంచి కుళ్ళకు ఒక చివర ఇంకో చివర ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ గ్యాప్తో చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని ఆ స్క్వేర్కి చుట్టూరా నీట్గా ఒకే విధంగా కుచ్చులు వచ్చేటట్టు ఈ క్లాత్ అనేది మొత్తం ఆ స్క్వేర్ షేప్లో కుచ్చులు వచ్చే విధంగా చిన్న చిన్నగా కుచ్చులు ఇలా ఒకదానిపైన ఒకటి కుచ్చులు పెట్టేసుకుంటూ మొత్తం ఈ క్లాత్ ఇది ఆ స్క్వేర్ షేప్కి కవర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ 4 చివరలు, 4 ఉన్నాయి కదా స్క్వేర్కి, 4 ఉంటాయి కదా, సో 4 చివరల కుచ్చులు అనేటివి సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. ఈ స్క్వేర్ షేప్ని 4 చివరలకు ఈ మిగిలిన కుళ్ళ భాగం ఉంది కదా, ఆ క్లాత్ని మొత్తం కవర్ అయ్యేటట్టు కుచ్చులు అనేటివి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటూ మొత్తం కుట్టేసేయాలన్నమాట. సో ఎండ్ అయిపోయిన తర్వాత మంచిగా రివర్స్గా తీసి దాని మీద నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫస్ట్లో నేను ఈ కుళ్ళ నేర్చుకునేటప్పుడు చాలా తంటలు పడ్డానండి, ఎక్కడ చూసి నేర్చుకోలేదు. ఆల్రెడీ మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కుట్టిన కుళ్ళలు ఉంటాయి కదా, సో ఆ కుళ్ళను గమనించాలి. వాళ్ళకి మా చిన్న పిల్లలై మా పిల్లలే కుళ్ళలు ఉంటే దాన్ని గమనించి చూసి ఓహో ఇలా కుడతారా అని దాన్ని చూసుకుంటూ నేను కూడా ఒక కుళ్ళను ట్రై చేశాను అనమాట. సో కొన్ని తప్పులు అయితే పోయాయి. అలాగే నేర్చుకుంటూ చాలా కుళ్ళలు కుట్టేసరికంటే ఈజీగా అయిపోయింది. ఏదైనా ఫస్ట్ మనకు హార్డ్గానే ఉంటుంది. మనము
కొన్ని కుడుతూ ఉంటే ఖచ్చితంగా మనకు అది ఈజీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో కుట్టేశానండి నేనైతే. కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోయింది నాకైతే. త్వరగా కుట్టేశాను. సో ఈ వీడియో లెంత్ 11 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ ఎలా కుట్టామని అనకండి. అంటే అంత తొందరగా కుట్టేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేశాను. అయిపోయింది. ఇంకో చివరలకి ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్గా తీసుకొని సో లోపల ఉన్న క్లాత్, ఈ క్లాత్ పైన హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అయిపోయిందండి. కుల్లా అయితే రెడీగా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది కుల్లా. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ పట్టీ చివరలో కొద్దిగా ఒక మధ్యలో భాగం వరకు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ పట్టీలు ఉంటాయి కదా, కిందికి కొద్దిగా ఒక 1 ఇంచ్ ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది కుల్లా అయితే. ఎంతో అందంగా ఉంది కదా. మార్కెట్లో మనకు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కాటన్వి, వాటితో కుడితే మాత్రం ఇంకా అందంగా ఉంటుంది. కాటన్ క్లాత్తో కుడితే సూపర్ వస్తుందండి కొత్తవి. సో వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఇలా వచ్చింది కుల్లా అయితే. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.